మిట్ట మధ్యాహ్నం గోరింటాకి వెళ్ళిందనమాట. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మనం ఎక్కడికి వెళ్ళినా మన తోక పెట్టి ఉండాల్సింది కదా, అందుకే చెరిపప్పు కూడా వెళ్ళింది. ఇది ఇంటి వెనకాల గోరింటాకు కోయడానికి వెళ్ళారు. పెట్టుకుందా లేదా వీడియో లాస్ట్లో చూడండి, మీకు తెలుస్తుంది. అలానే స్కిప్ చేయకండి, మంచి మంచి వీడియోస్ మిస్ అవుతారు. ఇంకా అత్తయ్య అక్క మార్నింగ్ రొటీన్ నేను చూపించలేకపోయాను అనమాట. అందుకే ఈరోజైతే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు చేసే పనులు ఈ వీడియోలో చూపించేస్తా. ఇంకా మా వాడైతే ఇద్దరు చెల్లెళ్ళ ముద్దులు అన్నయ్య అనమాట. అన్నయ్య ప్యాంట్ వేసుకున్నాడు కదా, నేను కూడా ప్యాంట్ వేసుకుంటాను. మా పాప ఫ్రాక్ కింద ప్యాంట్ వేసుకుంది. ఆఫ్టర్నూన్ టైం అంటే కడుపు నిండా తినాలి, కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. పిల్లలు చికెన్ అడిగారని మావే చికెన్ తేయడానికి వెళ్ళి వచ్చేలోపే వంట చేయడం కొంచెం లేట్ అయింది. ఇంక ఈరోజు స్పెషల్స్ అయితే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ. ఆల్రెడీ తెలిసిందే కదా, అక్క చికెన్ వెరైటీస్ చేయడంలో చేయి తిరిగిన మనిషి అనమాట. అదేంటో అక్క తొందరగా చేసిన రోజే ఎమ్మీగా కుదురుతుంది. బాస్మతి రైస్తో బగారా అన్నం చేసింది, అలాగే చికెన్ గ్రేవీ చేసింది. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతుందన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. పాపం ఆకలిస్తుంది వాళ్ళకి. ఇంకా అలాగే నేను ఉన్నా లేకపోయినా టీవీ మాత్రం ఎప్పుడు ఆన్లోనే పెడతాను. ఇలా మీలో ఎంతమంది చేస్తారు నాకు కామెంట్ చేయండి. ఇంకా మా వాడైతే టేస్ట్ చేస్తున్నారు. వీడియో ఆన్ చేయడం ఆలస్యం, వాడైతే సూపర్ ఉందని మాత్రమే చెప్తాడనమాట. సో ఇక్కడ స్పెషల్స్ అయితే బగారా రైస్, ఇంకా అలాగే చికెన్ కర్రీ, రసం, ఇంకా పెరుగు. అదిగో చెప్పానా, ఎక్కడ చూడండి వాడు సూపర్ అనే చెప్తాడు. తెలియకుండా వీడియో తీస్తే వచ్చే కిక్కే వేరు కదా, ఫోటో అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంకా తిన్నాక బ్రేక్ తీసేసుకొని అక్క అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసింది. రియల్ కన్వర్జేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. సాయంత్రం అలా బయటకు వచ్చేస్తే, నేను వీడియో తీసినప్పుడు నైట్ 6 అయిందనమాట. ఎండ చూడండి ఎలా కొడుతుందో, ఎందుకంటే ఎండాకాలం పగలెక్కువ అంట. ఈవినింగ్ టైంలో నేచర్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ అత్తయ్య పాలు తీస్తుంది, మావయ్య బయట కూర్చొని చిట్ చాట్ చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలతో ఆడితే వచ్చే తృప్తి వేరు. కొద్దిగా ఈవినింగ్ టైంలో పిల్లలతో స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. ఆ తర్వాత అక్క ఏమో బయట ఊడుస్తుంది, అత్తయ్య ఏమో లోపల ఊడుస్తుంది. అలా పనులని వాళ్ళిద్దరూ షిఫ్ట్ చేసుకుంటారు. మ్యాక్సిమం మనం ఏ పనులు చెయ్యమో. మా కోడి చూడండి ఎక్కడికి వెళ్ళిందో. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అక్క అయితే గిన్నెలు తోమేసింది. ఇంకా అక్క అయితే అన్నీ కలిపి సాయంత్రం తోమేసింది అనమాట. గిన్నెలన్నీ ఊడ్చిపెట్టేసి ఇలా గిన్నెలు తోమేసింది. ఇంకా మావయ్య అయితే మామిడికాయ మొక్కలు కోయడానికి రెడీ అయిపోయారు. మరి ఎన్ని పనులు చేసిన తర్వాత ఒక మంచి టీ తాగితేనే కదా తెలియని ఆనందం వస్తుంది. ఇంకా టీ అయితే తాగేసి టీ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుందనమాట. ఇంకా మా వాడు అష్టాచమ్మ ఆడదాము అంటే కొద్దిసేపు అందరం కలిసి అష్టాచమ్మ అయితే ఆడుకున్నాము. మా వాడికి అసలు ఏం తోచట్లేదు అనమాట. అది ఆడదాం ఇది ఆడదామని ఊరికే నన్ను కానీ మా అక్కని కానీ అడుగుతూ ఉన్నాడు. ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు చిన్నారి లేకపోతే నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. చిన్నారి లేస్తే మాత్రం చిన్నారితోనే ఎక్కువగా ఉంటాను. మళ్ళీ బ్యాట్ బాల్ తీసుకొని వస్తున్నాడు క్రికెట్ ఆడదామని చెప్పి. ఇంకా సరే అని అక్క అయితే కొద్దిసేపు క్రికెట్ ఆడేసింది. సూర్యుడు చూడండి ఎంత అందంగా అస్తమిస్తున్నాడో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ చిన్నారి బట్టలు అయితే ఉతికేసింది.
మధ్య మధ్యలో ఇలా ఒరిజినల్ వాయిస్ చూపిస్తూ ఉంటాను. ఇంకా నైట్ అయితే డిన్నర్ పిల్లలకి పెట్టేసి నేనైతే తినేస్తాను. మై మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ అయితే రసం, అలాగే ఇలా కారప్పొడి. చెప్పాను కదా టీవీ ఎప్పటికీ ఆన్లో ఉండాలి. మామిడికాయ పచ్చడి పెట్టడం అయిపోయి ఇంక ఇలా అందరూ అయితే గిన్నెలో కలుపుకొని టేస్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళు డిన్నర్ చేసినప్పుడు నేను చిన్నారిని పడుకోబెడుతున్నాను. ఇంకా చూస్తూ ఉండగానే నైట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే అక్క కోసం బార్లీ గింజలు ఉడకబెట్టుకుంటుంది అనమాట. అక్క ఫుడ్ ఎలా తింటుంది అనేది ఒక వీడియో చూపించేస్తాను. ఇంకా పిల్లలందరూ పడుకోవడానికి పక్క అయితే వేసేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. మా అత్తయ్య అయితే చాలా నర్వస్గా ఫీల్ అయింది వీడియోస్ తీస్తుంటే. అలవాటు చేసుకుంటే సరే అని చెప్పింది అనమాట. ఇంకా నైట్ అయితే కిచెన్ క్లీనింగ్, నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అయితే ఇది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.